హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైల్ ఆఫ్ లైఫ్ బై జ్యోతి. మొన్న పొంగల్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు టేస్టీగా స్పైసీగా అందరి కోసం చిల్లీ మష్రూమ్ అయితే చేశాను నేను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే నార్మల్గా మష్రూమ్ తినడం ఇష్టం ఉండదు, సో వెరైటీగా ఏమైనా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను కూడా తినొచ్చు అని ఈ చిల్లీ మష్రూమ్ అయితే చేశాను. అన్ని సాసులు వేసి ఏం లేదండి, మ్యారినేషన్, ఫ్రైయింగ్, ఇంకా మసాలాలు పట్టించడం, అంతే 3 స్టెప్స్లో అయిపోతుంది. సో ఈ చిల్లీ మష్రూమ్ నేను ఎలా చేశానో చూపించేస్తారండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 3 మష్రూమ్ ప్యాకెట్స్ని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా ఒక్కొక్క దాన్ని 4 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత మ్యారినేషన్ కోసం 1 కప్పు మైదా, 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 1/2 కప్పు బియ్యం పిండి, రుచికి తగినంత ఉప్పు, ఇంకా 1 టీ స్పూన్ మిరియాల పొడి. టేస్ట్ చాలా బాగుంటుంది మిరియాల పొడి వేసుకుంటే. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకో 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేయాలండి ఇందులో. 1 టీ స్పూన్ కారం, ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకా 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్లా కలుపుకోవాలి. చూసారా, నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి, అప్పుడే ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయాలి. అన్ని మసాలాలు పట్టించి కాసేపు ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత వీటన్నిటిని ఫ్రై చేసేద్దాం. ఈలోపు బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు కాకినాడలో ఉన్న మా ఇంటి లొకేషన్ చూపిస్తారండి. ఇదంతా కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్. చూసారా, ట్రైన్ కనిపిస్తున్నాయి కదా, ఇదే మెయిన్ కాకినాడ పోర్ట్ స్టేషన్. మేము ట్రైన్ ఎక్కాలన్నా ఇక్కడ ఎక్కుతాం, దిగాలన్నా ఇక్కడ దిగుతాం. ఇదంతా ఫ్యాక్టరీస్ ఇవన్నీ. ఇది మాది లాండ్రీ ఫ్యాక్టరీ. ఇది ఆ పక్కనేమో అన్ని ఫ్యాక్టరీసే. సో ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటున్నా. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. చూసారా, పక్కన ఇంకో బాండి పెట్టి ఫ్రై చేసేస్తున్నా. ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కదా మష్రూమ్స్ని, సో త్వరగా అయిపోతాయి అని చెప్పి 2 బాండీలు పెట్టి ఫ్రై చేస్తున్నా. ఇదేమో మా తమ్ముడు నాకు వెజిటేబుల్ కటింగ్లో హెల్ప్ చేస్తున్నాడు. ఇది యాక్చువల్గా పొంగల్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేసా ఈ చిల్లీ మష్రూమ్. సో ఒక 20 మెంబర్స్ వరకు ఉంటాం మేము. మా పిన్ని వాళ్ళు, ఇంకా మా చెల్లి వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఉన్నాము. అందుకే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా. అన్ని స్టెప్స్లో కన్నా ఈ ఫ్రై చేయడానికి చాలా టైం పడుతుందండి. ఓపిక్గా చాలా నిదానంగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూసారా క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. ఫ్రై చేసిన మష్రూమ్స్ ఈలోపు కింద సీతారాముల ఊరేగింపు వస్తే నేను అక్కడికి వెళ్ళాను. ఈలోపు మా తమ్ముడు పాప హెల్ప్ చేస్తున్నాడు. సో చూసారా, మష్రూమ్స్ అన్ని క్రిస్పీగా మంచి కలర్తో ఫ్రై అయిపోయాయి. మష్రూమ్స్ అన్నిటిని మసాలాలు పట్టించి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటికి మనము ఫైనల్ టచ్ ఇద్దాము, సాసులన్నీ పట్టించి. ఈ ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని ఫైనల్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు సాసులన్నీ వేయాలి. ఏమేమి వేయాలో చూపిస్తా. ఫస్ట్ బాండి పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, అలాగే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేయాలి. ఇంకా అల్లం వెల్లుల్లి ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ మాత్రమే. నా దగ్గర లేదు, అందుకే వేయట్లేదు. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం సెచ్వాన్ సాస్, కొంచెం సోయా సాస్, ఇంకొంచెం చిల్లీ సాస్. నా దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ ఉంది, వేస్తున్నా. మీ దగ్గర ఉంటే రెడ్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో టొమాటో సాస్ కొంచెం వేసి హై ఫ్లేమ్లో బాగా టాస్ చేయాలి. ఈ సాసులన్నింటినీ కొంచెం కుక్ అయ్యాక ఇందులోకి పించ్ ఆఫ్ షుగర్, కొంచెం పంచదార వేస్తున్నాను. నెక్స్ట్ అయితే కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకుంటున్నా. కార్న్ఫ్లోర్ని వాటర్ వేసుకుని కొంచెం కలుపుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకున్నా. సాసెస్ థిక్గా అయ్యే వరకు కుక్ చేయాలి. ఇలా సాసెస్ కొంచెం చిక్కబడ్డాక ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో సాసులన్నీ మష్రూమ్స్కి పట్టేట్టు బాగా కలుపుకోవాలి. లాస్ట్లో ఇలా కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబుల్గా ఉన్నా సరే అవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. చూసారా ఎంత కలర్ఫుల్గా, చూస్తేనే నోరూరుతుంది కదా. ఇంకా లాస్ట్లో కట్ చేసిన చిల్లీ పీసెస్ వేసుకుంటే చిల్లీ మష్రూమ్ రెడీ. యమ్మీగా 3 స్టెప్సే కానీ ఫ్రైయింగ్ ఎక్కువ టైం పడుతుందండి. ఎప్పుడైనా డిఫరెంట్గా మష్రూమ్స్ తినాలనిపిస్తే ఇలా ఈ ప్రాసెస్లో చిల్లీ మష్రూమ్ ట్రై చేయండి.
చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.